నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సిరిసినపల్లి డంపింగ్ యార్డును రద్దు చేయాలని బీజేపీ తలపెట్టిన ధర్నాలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజూరాబాద్ లో మాట్లాడుతూ డంపింగ్ యార్డును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటి ముందు చెత్త పడేస్తామంటూ ఆ దుర్వాసన ఎలా ఉంటుందో మీకే చూపిస్తామంటూ బీజేపీకి పోరాటాలు కొత్త కాదు. ధైర్యం దమ్మున్న తెలంగాణ ఉద్యమంలో పోరాడిన మా ఒక్కొక్క కార్యకర్త పైన 20 నుండి 30 కేసులున్నాయి. వెనుకంజ వేసేవారు కాదన్నారు. ఈ పోరాటంలో మొన్న జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నిన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నేడు నేనున్నా అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని డంపింగ్ యార్డును ఉపసంహరణ చేసుకోకపోతే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జమ్మికుంట కొలకాని రాజు, ఇల్లంతకుంట బైరెడ్డి, రమణారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు, జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, దొంతనవేడి రమేష్, రాజేష్, రాకేష్ ఠాకూర్, గుర్రం పరశురాం, బచ్చు శివకుమార్, ముఖ్య నాయకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంజయ్ కుమార్ గారు మనకి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఎట్టి బస్సులో ఉత్సవాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామ్గా ఉండదు, ఇళ్లలో కూర్చోవద్దు. కేవలం టెంట్ వేసి దీక్ష చేయాలి, టెంట్ వేసి దీక్ష చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ భారత్ మాతకి జై అంటూ జై శ్రీరామ్ అని రోడ్డుకి ఎక్కి అగ్రెసివ్ గా ఆందోళన చేస్తే తప్ప వాళ్ళ డంపింగ్ యార్డ్ ఆగదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. వాళ్ళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలకు రేపు మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. హుజూరాబాద్ రోగం లేకుండా ఒక్కరుంటే అడిగి చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ మాకు జైలే కొత్త కాదు, లాఠీ దెబ్బలే కొత్త కాదు. ఒక్కొక్క కార్యకర్త మీద 20, 30 కేసులున్నాయి. ఈ డంపింగ్ యార్డ్ కోసం మా వాళ్ళు జైలు కొత్తారు, లాఠీ దెబ్బలు తింటారు. కానీ చివరకు హుజూరాబాద్ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి ఇవాళ మా ప్రాణాలను పణంగా పెట్టి మీకు రక్షణ కవచంగా, హుజూరాబాద్ ప్రజలకు రక్షణ కవచంగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రక్షణ కవచంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. మేము చేసే ఉద్యమానికి మీరు మద్దతు. మా ఉద్యమంలో నిజాయితీ ఉంటుంది, మా ఉద్యమంలో నిబద్ధత ఉంటుంది, మా ఉద్యమంలో కమిట్మెంట్ ఉంటుంది, మా ఉద్యమంలో కసి ఉంటది, మా ఉద్యమంలో సంకల్పం ఉంటది, మా ఉద్యమం ఉధృతంగా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. మా జెండాకి రండి. ఈ ఉద్యమంలో మీరందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కండి. అన్ని సంఘాలు రండి, అన్ని అసోసియేషన్ రండి, అన్ని అభివృద్ధి కమిటీలు రండి, అన్ని పార్టీలు నాకు రండి. ఇవాళ ఈ చౌరస్తా తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏ విధంగా ఉద్యమానికి వేదిక అయిందో ఇవాళ డంపింగ్ యార్డ్ యొక్క షిఫ్ట్ చేయడానికి, డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసేటువంటి ఒక ఉద్యమ గడ్డగా ఈ చౌరస్తా మిగిలిపోవాలి. అప్పుడు